నిన్న మొన్న ఆంధ్రజ్యోతి ఏదో టైమ్స్ ఆఫ్ ఇంగ్లీష్ పేపర్లో ఇస్తుండ్రు. మళ్ళీ లోకల్ ఛానల్ నమస్తే తెలంగాణ ఉంది, ఈనాడు ఉంది, సాక్షి ఉంది, రకరకాల న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ఉన్నాయి. వాటి ద్వారా స్పష్టంగా ఇవ్వాలి కదా మరి రైతులకు. రైతుల అభిప్రాయం లేకుండా, అభిప్రాయ సేకరణ లేకుండా నోటీసులు ఎలా ఇస్తారు మీరు? సరే, భూసేకరణ చట్టం ప్రకారం అంటున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం 2013లో ఏం చెప్పింది గవర్నమెంట్? భూమి పోతే భూమి కల్పించాలి ఎక్కడైనా సౌలత్ ఉన్న ఏరియాలో. మరి ఏడుంది ఆ విషయాలు అవగాహన ఏడుంది? ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి నివాస యోగ్య ఆ బంజారా భూములు అక్కడ పోకూడదు అసలు. యాక్చువల్గా ఆ యాక్ట్ ప్రకారం 2013 భూసేకరణ యాక్ట్ ప్రకారం ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి భూముల దగ్గరికి గవర్నమెంట్ భూములు తీసుకోవడానికి వీలు లేదు. మరి ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు? ఏ యాక్ట్ ప్రకారం తీసుకుంటున్నారు? అంటే గిరిజనుల దగ్గర పోవద్దంటున్నారు. గిరిజనులుగా ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మెయిన్ గా వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది కదా. ఆ రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే, ఆ చట్ట ప్రకారం చూసుకుంటే